హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆహాపల్లి రుచి. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగా వస్తుందండి. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక పెద్ద సైజు కట్టని తీసుకున్నానండి. గోంగూరని శుభ్రంగా కడిగి ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఎండుమిర్చిని వేసుకుంటున్నాను. ఎండుమిర్చి ఒక 10 వరకు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడాక 1 టీ స్పూన్ మెంతులు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 10 ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను తీసుకున్న దానికి ఎండుమిర్చి సరిపోతాయండి. మీరు కనుక ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నట్లయితే కొంచెం ఎక్కువ వేసుకోండి. వీటిని బాగా వేయించుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేగనివ్వాలి. వేగిన వాటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తిరిగి అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న గోంగూరని వేసుకోవాలి. ఇలా గోంగూర వేసుకున్నాక గోంగూరని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ బాగా వేగనివ్వాలి. మనకి బాగా దగ్గర పడేంత వరకు కూడా బాగా వేగనివ్వాలి. తొందరగానే మగ్గుతుందండి గోంగూర. ఇలా గోంగూర బాగా దగ్గర పడిన తర్వాత చూసారు కదా, ఇక్కడ మనకి ఆకంతా కూడా దగ్గర పడిపోయింది, బాగా పేస్ట్ లాగా అయిపోయింది. ఇప్పుడు దాన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా మిక్సర్ జార్ తీసుకొని దానిలోకి వేసుకోవాలి ఎండుమిర్చిని, అలాగే 2-3 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దానిలోకి మనం గోంగూరని వేసుకోవాలి. ఈ గోంగూర కూడా వేసుకున్నాక దీనిలో ఒకసారి బాగా కలుపుకొని స్పూన్ తోటి మూత పెట్టేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి తాలింపు కోసం ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడాక పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, పచ్చనిపప్పు, 1 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే క్రష్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, అలాగే కొంచెం ఇంగువ వేసుకున్నాక ఫ్రై అయ్యాక దీనిలోకి కొంచెం సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని వేసుకోవాలి. మీరు కావాలంటే పచ్చిని ఉల్లిపాయలు దానిలో డైరెక్ట్గా వేసుకోవచ్చు. నేను ముందే దీనిలో వేసుకొని కలుపుకుంటున్నానండి. తర్వాత పచ్చడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 2-3 నిమిషాలు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.